ఇంకొకటి కూడా రాజమౌళి గారు, తెలంగాణలో ఎన్ఆర్ఐల ప్రభావం ఉంటుందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? 100% ఉంటదన్న, 100% ఉంటది. ఎందుకంటే మీరు తెలంగాణ అభిమానులు తక్కువ అంచనా వేశారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణకు అగెనెస్ట్ అయ్యారు. అంటే మాక్సిమం చదువుకున్న వాళ్ళంతా, ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళంతా చదువు రాని వాళ్ళు అమెరికాకు పోలే, మాక్సిమం చదువుకున్న వాళ్ళు, తెలివి వాళ్ళు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. ఎప్పుడైతే ఈయన ఒంటొద్దు పోకడ ఒకే కుటుంబ పాలన అయిందో వాళ్ళందరూ మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి. ఆ ధరణి అనే ఒక దరిద్రంతో వాళ్ళ భూములు గుంజుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు రాని కష్టాలు లేవు, వాళ్ళు పడని పాటలు లేవు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు. సో అందుకోసమే వాళ్ళు కూడా పాపం డబ్బులు పంపిస్తారు ఇక్కడికి, ఆ డబ్బులు దోపిడీ జరుగుతుంది ఇక్కడ. ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళ భూములు ఉన్న కాడ వాళ్ళు గుంజుకుంటున్నారు. ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి. సో అందుకోసమే తెలంగాణను, ఎన్ఆర్ఐని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఒక్కొక్క కుటుంబం బ్యాకు ఒక 10 ఓట్లు ఉంటాయి దాదాపుగా. అంటే ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటే ఆయన అత్తగారి తరఫున, ఆయన భార్య తరఫున అటు ఒక 5 ఓట్లు, ఇటు ఒక 5 ఓట్లు కూడా 10 ఓట్ల ప్రభావం పడుతుంది అక్కడ. ఇగో ఇది బాగా ఆలోచించాలి. ఇది ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తా అని తప్పించుకున్న బీజేపీకి ఇది ఒక గుడ్డలు, టిఆర్ఎస్ కు ఇది ఒక గుడ్డలు పెట్టు. దీన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా నేను వాళ్ళకు ఒక గైడెన్స్ ఇస్తున్నా, ఒక అడ్వైజ్ ఇస్తున్నా. అంటే వాళ్ళకు ఇంకొకటి, ఈ రాజకీయ పార్టీలకు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ఒకటి ఉంటే బాగుంటదేమో, అది కూడా మీరు చెప్పండి మన బీజేపీకి. సో ఇది ఆలోచించమని చెప్పండి. అండ్ ఎస్పెషల్ గా అంటే రామచంద్రరావు గారు అంటే, మీరు అన్నట్టు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు పోయింటారంటే, ఆయన ఇప్పుడు అధ్యక్ష వారు పోయింది వేరుంటది, వారు పోయిందని కొంచెం తేడా ఉంటది. అట్లాంటిది ఏమని ఉంటే వాళ్ళకు సలహా ఇవ్వండి.